గతంలో వాజ్పేయి 1999లో ఒక అవిశ్వాస తీర్మానం జరిగినప్పుడు ఆనాడు నాకు వద్దు, ఇలాంటి దిగజాడు రాజకీయాలు నేను చేయలేను, లాలుచి రాజకీయాలు చేయలేను, ఓడితే ఓడుతాం, ఉంటే ఉంటాం, విలువలు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆనాడు అనుకున్నాడు. కాబట్టి ఆనాడు ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత మళ్ళీ వన్ సైడ్ గా మెజార్టీ తోటి బీజేపీ అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ ప్రధాని అయ్యిండు వాజ్పేయి. అంటే విలువలతోటి సిద్ధాంతాలతోటి రాజకీయాలు చేస్తే 100% ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు. అదే ప్రయత్నం ఆనాడు నేను చూసినంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆనాడు వాజ్పేయి అలా చేస్తే ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా అదే విధంగా అదే విలువలతోటి అదే సిద్ధాంతాలతోటి ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ లో ఒక హెల్దీ రాజకీయాలకు తెరదీసిండు. ఎక్కడ కూడా ఆయన వాళ్ళని తీసుకొచ్చి మేము మా క్యాంపులో కలుపుకుంటాం కానీ వాళ్ళని కొంటామని కానీ ఎక్కడ చెప్పలేదు. ఒక చేయడం పెద్ద సమస్య కాదానికి, ఎందుకంటే ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నారు. ఇంకొక 2-3 సీట్లు వస్తే అయిపోయాయి, గెలిచేస్తారు. సో ఆయన అట్లా పోలేదు, నిజాయితీగా ఉన్నాడు, విలువలతో ఉన్నాడు. సో ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అరవింద్ లాంటి నాయకులు చాలా, సరే ఆయన మాట కరుకుగా ఉండొచ్చు కాక, కానీ నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నోళ్ళే కరుకుగా ఉంటారు. నిజాయితీగా ఉన్నోళ్ళే ఈ విధంగా మొహమాటం లేకుండా మాట్లాడతారు.